హృదయాలను అందించారు. దేవుడు లోకమంతటిని చూచినప్పుడు లోకమంతా కూడా ఎలా ఉంది? దేవుని దృష్టికి బహు చెప్పాలి. నోవాహు కాలంలో చెప్పాడు కదా, దేవుడు భూమి అంతటిని చూసినప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పాలి? బహు చెడ్డదై ఉందంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? బహు చెడ్డదై చెడిపోయిన స్థితిలో, పాపపు స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలారా మరలా 2000 సంవత్సరాల ముందు చూశాడు. చూసిన తర్వాత అక్కడేమో జలప్రలయంతో తుడిచివేశాడు. తుడిచివేసిన తర్వాత ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆకాశంలో 7 రంగుల, గట్టిగా చెప్పండి, ఏం కనపడింది? ఇంద్రధనుస్సు. ఈ ఇంద్రధనుస్సు కనబడినప్పుడల్లా మానవులమైన మనం దాంతో ఫోటోలు దిగుతాము. అవునా? ఎంత అందంగా ఉందని చెప్తాము. అలాగే బాగుంటే గనక దూర ప్రాంతంలో దూరంగా ఉన్నటువంటి మన బిడ్డల్ని, లేకపోతే ఇంట్లో వంట చేసే వాళ్ళు కూడా ఫోన్లు చేసి పైకి రా ఏం చూద్దాం అంటారు? ఇంద్రధనుస్సు చూద్దాం అంటారు. అవునా? ఇంద్రధనుస్సు చూసినప్పుడల్లా క్రైస్తవుడికి గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నా పాపానికి లోకము శిక్షించబడి ఇక దేవుని యొక్క శిక్షను పొందకుండా చేయడానికి దేవుడే మానవాళి పట్ల వేసుకున్న నిబంధనకు గుర్తు ఈ రెయిన్బో అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంట్లో ప్రభు ఎన్ని కలర్స్ పెట్టాడు? 7 కలర్స్ పెట్టాడు. 7 దేనికి? సంపూర్ణమైనటువంటి దానికి సూచన. కాబట్టి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు పాపం జోలుకు వెళ్లకుండా జీవిస్తే నా ఉగ్రత జలము రూపంలో ఇంకా మీ మీదకి రాదు అని ఎప్పుడో దేవుడు నిబంధన వేసుకొని వర్షం పడిన ప్రతిసారి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ వర్షము హెవీగా పడకుండా ఎందుకు ఆగుతుందో తెలుసా? ఎంత చేసినా ఏం చేసినా దేవుడు నిబంధన వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు పాపం జోలికి వెళితే జరిగే పరిస్థితులు, ప్రయత్నాలు, దేవుడు జరిగించేటువంటి ఉగ్రత కార్యము ఎలా ఉంటుందో దానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుడు అంతటిని చూశాడు. అందరినీ చూసిన తర్వాత ఎవరూ కూడా ఈ పాపానికి పరిహారం చేసేవాళ్ళు లేనటువంటి సమయంలో తన ఒక్క కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుని లోకానికి పంపించిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా మానవులందరూ యొక్క పాపాన్ని తీసివేయగలిగిన పరిశుద్ధ మనుష్యుడు ఒకడు దేవునికి కనపడ్డాడు. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు ప్రభువారు. ఆయన ఎవరంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు. కాబట్టి లోకమంతటిని చూశాడు. జల ప్రళయంలాగే మరొక ప్రళయం తీసుకొచ్చి భూమంతటిని చంపివేయాల్సిన స్థితిలో కోపముతో ఊగిపోతున్న సమయంలో ఆయనే కుమారుడి సారూప్యాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి కుమారునిగా తండ్రి చూసినప్పుడు లోకమంతటిని చూసి వీరందరికీ పరిహారం అవ్వాలి అంటే పరిశుద్ధ రక్తం నాకొకటి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ లోకంలో మరొక కొత్త సిద్ధాంతం ప్రారంభమైంది. ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆదాము యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టాడు. కాబట్టి ఆదాము లాంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మాట తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఏ సహాయం లేకుండా గర్భాన్ని పిండ రూపం దాల్చినటువంటి దేవాతి దేవుడు మరియమ్మ రక్తంతో పని ఉందంటారా? అందుకే శాస్త్రవేత్తలు కూడా ఇది చేసినప్పుడు అందరికేమో దేవుని యొక్క బిడ్డలారా 23 ఎంజైమ్లో సంథింగ్ ఉంటాయి. అవునా? క్రోమోజోమ్లా అవి ఉంటాయి. ఆయన రక్తాన్ని చెక్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఉంది. దేవుని తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఎక్కువ అనుకుంటానే. 24 సంథింగ్. ఓకే. మొత్తానికైతే మానవ రక్తంతో కాంబినేషన్ లేకుండా ఉంది. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. ఎక్కడ తెలుసా? అది కూడా ఆ యొక్క సిలువ వేసినప్పుడు సిలువ నుండి కార్చబడినటువంటి రక్తము ఎక్కడైతే మందసం ఉంచబడిందో అదే ప్లేస్లో పడిందంట. ఆ మందసం ఉంచబడినటువంటి ప్లేసు అలాగే ఆయన సిలువేసినటువంటి ఆ కొయ్య ప్లేసు ఒకటే. అక్కడి నుంచి రక్తం కారుకుంటే ఎక్కడ పడింది? ఈ మందసం పడినటువంటి ప్లేస్లో పడితే ఆర్కియాలజిస్టులు ఇదంతా వెతుకుతూ అక్కడ ఏదో ఎండిపోయిన ఎర్ర మరకలు, చెక్కలాంటి తోలు లాంటి కనబడుతుంటే అవి కలెక్ట్ చేసుకొని అసలు ఇది ఏమన్నా
బ్లడ్ అయి ఉంటదేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా ఇది చేస్తే, మానవ రక్తానికి యేసుక్రీస్తు రక్తానికి చాలా డిఫరెన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఆదాము రక్తము ఎంత మాత్రం ఎవరిలో ప్రవహించలేదు, యేసయ్యలో ప్రవహించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది మరియమ్మ. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినప్పుడు ఆయనకి శరీర క్రమంలో పేగ అవసరం లేదు, ఆయనే ఎదుగుతాడు. ఆమేన్. కాబట్టి రోమాపత్రికలో ఎక్కడో ఆయన చెప్పాడంట, ఏమని? ఆయన అబ్రహాము కుమారుడిగా అబ్రహాము సంతానంలో వచ్చాడు, కాబట్టి ఈయన రక్తం ఎవరి రక్తం అయింది? దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం? మరొక చోట దావీదు కుమారుడు అంటారు, అవునా? ఇక దావీదు రక్తం ఉన్నట్టేనా? దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎందుకు అన్నాడు? అబ్రహాము ఎంత విశ్వాసంగా ఉన్నాడో అంతకంటే విశ్వాసం ఉండినటువంటి వాడు యేసు ప్రభువు. అలాగే దావీదు కుమారుడు అన్నాడు. దావీదు ఎంత దేవునికి హృదయానుసారుడిగా జీవించాడో అంతకంటే దావీదు హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ దావీదులే ఉంది, ఒక లోపం ఉంది, అవునా? కానీ దావీదు కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, అవునా? అలాగే అబ్రహాము భార్య విషయంలో ప్రాణం పోయిద్దని భయపడి అబద్ధం చెప్పాడు, కానీ ప్రాణం పోయిద్దన్న అబద్ధం చెప్పలేదు మన ప్రభు, అవునా? లేకపోతే కొరడాలతో కొడతారని అబద్ధం చెప్పలేదు, లేకపోతే అన్నదమ్ములు అమ్మోళ్ళు ఏమన్నా అనుకుంటారని మొహమాటం ఎవరి దగ్గర లేదు, యేసయ్య దగ్గర లేనే లేదు. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాపమునకు పరిహారము నొందించడానికి ఆయన శరీరమందు ఏమయ్యాడు? శరీరమందు శ్రమపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నా పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు ఏమయ్యారు? శరీరమందు శ్రమపడి నా పాప పరిహారము పొందించడు. అంటే పాపము క్షమించము. ఒక కేసు ఉంది, ఆ కేసు పడిన తర్వాత ఆ కేసు క్షమించి ఆ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? చెప్పండి, అవునా? అలాగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క బిడ్డలారా మన యొక్క పాపమును పరిహారం నొందించి తరతరాలకు నీ మీద అపవాది మరల పాపపు యొక్క భారము మోయకుండా శాశ్వతత్వానికి నీకు పరిహారం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి. దేనికి? శాశ్వతత్వముగా నిన్ను పరిశుద్ధంగా ఉండడానికి, దేవుని కొరకు జీవించడానికి, పరిహారము నొందిన వానిగా ఉండడానికి, పరిహారము నొంది నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవించడానికి ఎవరు పరిహారం చేశారు? యేసుక్రీస్తు వారు పరిహారం చేశారు. ఎలా చేశారు? ఆయన శరీరమందు శ్రమపడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమపడి చేశాడు గనుక దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే నా పాపము నిమిత్తము క్రీస్తు యేసయ్య శరీరము శ్రమపడింది, తద్వారా నాకు పరిహారం లభించింది కాబట్టి నేనిక పరిహారం నొందిన వాడిగా నేనిక పాపము జోలికి వెళ్ళకూడదనే మనసు మనలో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నా శరీరమందు పాపము కొరకు, నా పాపం అంతటి కొరకు ఆయన శరీరము శిక్ష పడింది, ఆయన పరిహారం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న కాలంలో నా ద్వారా జరిగేటువంటి చిన్న చిన్న తప్పులన్నిటికీ కూడా నా శరీరాన్ని ఏం చేస్తాను? నేను నల్లగొట్టుకుంటాను. పౌలు గారు అంటాడు కదా, తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడట? తన శరీరాన్ని దేవుని కొరకు నల్లగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎందుకు శరీరాన్ని నలగొట్టుకోవాలి? ఎందుకు శరీరము శ్రమపరచబడాలి? ఎందుకు శరీరంలో శ్రమ అనుభవించాలి ఒక క్రైస్తవుడు అంటే, నీవు పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ శరీరము నిరంతరం వాక్యం ద్వారా నలగొట్టబడతా ఉండాలి. లేకపోతే అవి రెండూ జరగలేదంటే దేవుని యొక్క ఉగ్రత అనే సుత్తి నిన్నేం చేస్తుంది? ఇంకా నువ్వు కోరుకున్న దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ నలగొట్టేస్తుంది. కాబట్టి సమయమందు పేతురు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. దేవునికి స్తోత్రం. శ్రమ పట్టడం వలన ఏమొచ్చింది? పరిహారం వచ్చింది. పరిహారం వలన దేవుని యొక్క బిడ్డలారా ఏం చేయబడింది? ప్రాయశ్చిత్తం జరిగింది.
ప్రాయచిత్తం జరగటం వల్ల ఏం జరిగింది? నీతిమంతులంగా మార్చబడ్డం. నీతిమంతులుగా మార్చబడ్డం వల్ల ఏమైంది? దేవుని రాజ్యానికి అర్హులంగా మార్చబడ్డం. దేవుని రాజ్యానికి అర్హులంగా మార్చబడినటువంటి వారు ఎలా ఉండాలి? శరీరమందు క్రీస్తు వలె శ్రమ పడుతూ సాక్షులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమం ఎప్పుడైతే ఒక విశ్వాసిలో వస్తుందో, ఈ ఆలోచన విధానం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నీవు దేని జోలికి వెళ్ళవు? దేని జోలికి వెళ్ళవు? పాపం జోలికి వెళ్ళవు. కాబట్టి యేసయ్య కొరకు జీవించాలి అంటే పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే క్రీస్తు శ్రమ పడినట్లుగా నీ యొక్క అల్టిమేట్ శ్రమలన్నీ పొందాల్సిన శిక్ష అంతా ఆయన పొందేసి పరిహారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నీ రోజువారీ జీవితంలో జరిగేటువంటి వాటి కొరకు నీ శరీరాన్ని ఏం చేస్తావు? నల్లగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నల్లగొట్టుకోవడం అంటే క్రీస్తుకు లాగా సిలువేసుకోవటం కాదు, లేకపోతే సిలువలు మోయటం కాదు. దేవుని యొక్క బిడ్డలు నలగొట్టమట్టం అంటే ఏంటో తెలుసా? నీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో, ఈ పండు తినొచ్చు అనుకుంటే దేవుడు ఆ పండు తినకూడదు అన్నాడు అనుకోండి, ఆ పండు తినకపోవటం నువ్వు నలగొట్టుకోవటం. అవునా? ఈ పని చేయొద్దు, ఈ వస్తువు తాకొద్దు, ఈ మనిషిని ఏమనొద్దు, ఇలా సాడీలు చెప్పొద్దు, ఇలా మత్తతులు చెప్పొద్దు, ఇలా దుష్ట చూపుతో ఉండకూడదు, ఇలా అలా చేయకూడదని ఏవైతే దేవుడు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడో దానికి నీ మనస్సు ప్రేరేపించబడినప్పటికీ నీ మనస్సును, శరీరాన్ని నువ్వు అణుచుకోవటమే నల్లగొట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు మరలా యేసయ్యలాగా సిలువెక్కాల్సిన అవసరం లేదు. మనం సిలువెక్కితే ఫస్ట్ రౌండ్ లోనే ఏమైంది? ముందు రోజు ఎన్ని దెబ్బలు కొట్టారు ఆయన్ని? ఒకటి తక్కువ. ముందు రోజే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలకి ఏమయ్యేది? అది ఆయన కొట్టినట్టు మనల్నే కొట్టారని ఏమైంది చెప్పండి? బ్రతుకుంటామా? ఆయన కాబట్టి మళ్ళా నెక్స్ట్ రోజుకి రిఫ్రెష్ అయ్యాడు. మనమైతే ఏమైంది? ఆ రోజు రాత్రి, అయ్యా మీకు దండం పెడతాం, మేము క్రైస్తవులమేం కాదు, మాకు అసలు విశ్వాసమే లేదు, మేము మీకు దండం పెడతాం, అవసరం అయితే మీ సింహాసనం దగ్గర కూర్చొని పిలాతు కాళ్ళు పట్టుకొని ఏం చేసేవాళ్ళం? అవునా? యూదులు కాళ్ళు పట్టుకొని, అయ్యా యేసు లేడు, ఏమీ లేదు, బాధ లేదు, ఏమి లేదు, మా జీవితం అవునా ఒక స్తంభమో, ఒక మూల స్తంభమో, ఒక పీఠమో, లేకపోతే ఒక కుర్చీయో ఏదో ఒకటి ఇస్తే ఆలయంలో కూర్చొని తుడుచుకుంటా మీ మాటలు చెప్తాం అనేవాళ్ళం. అవునా? కానీ యేసుక్రీస్తు వారు మనం పడాల్సిన బాధ అంతా ఆయన పడ్డాడు. కానీ అనుదినము నిజ జీవితంలో దేవుని కొరకు జీవించు నిన్ను నువ్వేం చేసుకోవాలి తెలుసా? నల్లగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందిన తర్వాత లోకం ఎక్కువ లాగుతూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత శరీరం ఎక్కువ లాగుతూ ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మరలా పాత జీవితం లాగుతూ ఉంటుంది. దేవునిలోకి వచ్చిన తర్వాత లోక జీవితం మనల్ని ఇంకా ఒత్తిడి చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని మానుకోవటమే నీ శరీరాన్ని నల్లకొట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది బూడిదేసుకొని ప్రార్థన చేయను, అవునా, 7 వారాలు ప్రార్థన చేయను, అట్టికాయలు పంచుకోను, అవునా, గులక్కాయలు పంచుకోను, రకరకాలు చేస్తున్నారు, కచ్చీపులు పంచుకోను, నోన్లు పంచుకొని, ఇవన్నీ చేస్తున్నారు. ఈ కాదు చేయాల్సింది. క్రీస్తు నీ శరీరమందు క్రీస్తు శరీరం వల్ల నలగొట్టబట్టం అంటే ఆయన దేని కొరకు నలగొట్టబడ్డాడు? పాపం కొరకు నలగొట్టాడు. పాపం తీసివేయట కొరకు నలగొట్టబడ్డాడు. నీవు దేని కొరకు నలగొట్టబడాలి? నీ అనుదిన జీవితంలో జరిగే తప్పుల నిమిత్తం, పాపము నిమిత్తం నీ మనస్సును, నీ శరీరాన్ని అప్పటికప్పుడు నలిపేసుకుంటూ ఇక నువ్వు దానికి కాదు, ఎవరి కొరకు జీవించాలి? యేసయ్య కొరకు మాత్రమే. బాప్తీసం తీసుకున్నావు, రక్షణ పొందావు, దేవునిలో ఉంటున్నావు, సంఘానికి వెళుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మోకాళ్ళు వేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవునిలో ఉంటున్నావు అని అనుక్షణము నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి విషయంలో కూడా నీవు నీ మనస్సును త్రిప్పుకోవటంలోనే ఉంటుందండి నలగొట్టబట్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? సరే, ఈ లోక శ్రమ యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలు కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన ప్రాయచిత్తాన్ని, నీతి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నీ మనస్సు, నీ శరీరము, అవునా, అవి ఉన్నాయి కదా. ఇది శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవపు డంబము. దేవునికి స్తోత్రం. ఏ భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. ఎందుకు? సర్వేంద్రియం నయనం ప్రధానం. ఎందుకని కన్ను ద్వారానే పాపాలన్నీ జరుగుతాయి. ఎక్కువ శాతం మనిషి జీవితం దేని మీద ఆధారపడింది? కళ్ళు మూసుకొని ఉన్నంతసేపు ఏమి అర్థం
కాదు. ఒకసారి కళ్ళు మూసుకున్న తర్వాత రాత్రి పడుకోవడానికి రాత్రి అంతా ఏం జరిగిందో నీకు కూడా తెలీదు. నీ శరీరం గురించి నీ గురించి నీకే తెలీదు. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అర్థం కాదు. మనం ఎప్పుడు మెలకు వచ్చేంత వరకు కూడా మెలకు వచ్చి మరలా ఆ యొక్క బ్రెయిన్ యాక్టివ్ అయ్యి చక్కగా దేవుని యొక్క బిడ్డలారా మరి మరలా తన ప్రక్రియలోకి తాను వస్తే కానీ మనకేం కాదు, మనం ఏంటో మనకు అర్థం కాదు. కాబట్టి సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నాడు. ఏ భక్తుడు అన్నాడు, నా కన్నులతో నేను ఏం చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను. అలాగే నీ శరీరంతో నువ్వేం కన్నుతో నిబంధన చేయాలి. కన్నుతో నిబంధన చేస్తే నీ మిగతా శరీరం అంతా బాగుపడిద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడ్డ వాటిని చూసేది ఇదే, మంచి వాటిని చూసేది ఇదే, ఉద్రేకపరిచేది ఇదే, ఆలోచన పుట్టించేది కన్నే. కాబట్టి నీ శరీరంలో నాలుకెంత చిన్నదో అలాగే కన్ను కూడా అంతే చిన్నది. ఆ కన్ను జాగ్రత్తగా, ఆ కన్నుతో నీవు నిబంధన చేసుకోగలిగితే నీ శరీరము, నీ జీవితం అంతా బాగుంటుంది, నీ కుటుంబము బాగుంటుంది, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, నీ సంఘ జీవితము బాగుంటుంది. నువ్వు చూసే విధానమే దేవుని యొక్క బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? దాదాపుగా దేవుడు సృష్టించిన తర్వాత చాలా రోజులు దేవునితో సహవాసం కలిగి పండును చూస్తూ ఉన్నప్పటికీ కూడా పండు మీద ఎప్పుడు ఆశ కలగల. అవునా? ఎందుకని? దేవుని చూపులో దేవుని మీద కనులు దృష్టి ఉన్నంత కాలము అవకి ఆశ కలిగిందా? అవకి ఆశ కలిగిందా? కలగలేదు. అవకి ఆశ కలగకుండా ఆ పండు రోజు కనబడేది, కానీ దాని జోలి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడైతే వినరాని మాటలు చెవిలో పడ్డాయో, ఎప్పుడైతే దృష్టి మరల్చబడిందో, ఎప్పుడైతే ఆ దృష్టి మరల్చబడినప్పుడు పండు ఎలా కనపడింది? రమ్యంగా కనపడి ఇదొకసారి తింటే బాగుండని ఏం చేసింది? తిన్నది కాస్త తీసుకొచ్చి ఎవరికి అంటించింది? దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఏమి ఇస్తున్నారో భర్తకి మీరు. అవునా? మీ భర్తలకు మీరు ఏమి ఇస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు చేసే వాటిని ఎవరి మీద రుద్దుతారు? అవునా? భర్త మీద రుద్దొద్దు. అలాగే భర్తలు కూడా భార్యల మీద రుద్దొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే క్రీస్తు యేసయ్య శ్రమ పడినట్లు మన శరీరమందు మనం కూడా ఏమవ్వాలి? శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క మనం జ్ఞాపకం చేసుకుంటే గనక ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ కూడా మరి దేవుని యొక్క బిడ్డలారా రాళ్లతో కొట్టబడుతూ ఉంటే ఆ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బోధకుడా ఏమో గురించి నువ్వేం చెప్తావని చెప్పేసి అన్నప్పుడు ఏమన్నాడంటే, దేవుని యొక్క బిడ్డలారా మీలో పాపం చేయని వాడు ఏమ మీద రాయి వేయండి అని చెప్పి ఆ చెప్పిన తర్వాత ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క బిడ్డలారా, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నీ వెళ్ళి ఇక మీదట పాపము చేయకుడు. ఎవరి చేతులని చూడండి. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో అమ్మ ఇక మీదట నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు. నీ శరీరము నీవు ఇంతవరకు చేసిన పాపం కోసం నా శరీరం ఏమవబోతుంది? నా శరీరం ఏమవుతుంది? ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ఎందుకు క్షమించలేదు, యేసుక్రీస్తు ఎందుకు కొట్టలేదు, యేసుక్రీస్తు ఎందుకు రాయలేదు, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రాయలేదంటే ఆమె పాపం నిమిత్తం ఆ రాయి ఎవరి మీద వేసుకోబోతున్నాడు? చెప్పండి ప్రభునామని. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఎందుకు రాయలేదంటే ఆమె మీద పడాల్సిన రాయిని ఎవరి మీద పడబోతుంది? ఆయన మీద పడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఆయన మీద, దేవుని యొక్క బిడ్డలారా, మనం చేసిన ప్రతి పాపం ఎవరి మీద పడింది? ఆయన తీసుకున్నాడు గనుకనే మనం కూర్చున్నాం. ఆయన నలగొట్టబడ్డాడు గనుకనే మనం చక్కగా బల్లారాధనలు సింపుల్ గా చేసి బల్లారాధనకు రావటానికి కూడా కొన్నిసార్లు నెలకోసారి కూడా కష్టపడుతూ ఉంటాం. అవునా? ఆయన భారమంతా చేయవలసిన పనంతా ఆయన చేసేసి నీ పాప శిక్ష అంతా ఆయన భరించేస్తే ఆయన సింపుల్ గా విశ్వాసంతో వచ్చింది నా శరీరము నా రక్తం అని తీసుకోమంటే దేవుని యొక్క బిడ్డలారా సంవత్సరంలో 52 ఆదివారాలు, 52 ఆదివారాల్లో అవునా నెలకోసారి బల్లారాధన తీసుకోవడానికి కూడా ఏమవుతాం? కష్టపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా ఆమె అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను తల్లి, నువ్వు ఇక మీదట ఏం చేస్తావు? పాపం చేయకుండా వెళ్ళు, జీవించు. పాపం ఎందుకంటే నీ పాపం నిమిత్తం నేను శ్రమ పడతాను. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే నా కొరకు పాపం జోలికి వెళ్లకుండా జీవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజంగా ఆ స్త్రీ అనుకోని ఉంటది. తర్వాత స్టోరీ మనకు రాయబడలేదు కానీ ఆలోచన చేస్తే
ఇంత పాపం చేసి ఇంత వ్యభిచారంలో పట్టబడితే నన్ను అమ్మా అని పిలిచినవాడు ఆయన, నన్ను తల్లి అని పిలిచినవాడు ఆయనే, నన్ను ఎంతో ప్రేమతో పేరు పెట్టి పిలిచినవాడు ఆయనే. ఎంతో మంది చిన్నది దొరికితే లోకమంతా చాటింపు వేయడానికి, అబద్ధ సాక్ష్యములు పలకడానికి, లోకమంతటికి మన మీద చెప్పడానికి మనతో ఉండే మనుషులే మన గురించి అనేక రకాలుగా మాట్లాడతారు. అలాంటిది ఈయన బోధకుడు, పరలోకం నుండి మెస్సయ్యగా వచ్చినటువంటి ఈ బోధకుడైతే, ఈ ప్రభు అయితే అమ్మా నీ మీద రాయి నా మీద పడబోతుంది, కాబట్టి నువ్వు ఈ పాపం పోయాల్సిన అవసరం లేదు, నేను మోస్తాను, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ఏం చేస్తావు, పాపం చేయకుండా జీవించంటే బహుశా గొప్ప సాక్షిగా జీవించి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నా పాప భారం ఎవరు తీసుకున్నారు చెప్పాలండి? నా పాప భారం ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. ఆయన శ్రమ పడ్డాడు. అయితే నేను చేయవలసిన పని ఏంటంటే ఆ పాపము జోలికి నా మనసు గాని, నా శరీరం గాని, నా జీవపు ఢమ్మము గాని పని చేయకుండా నేను జాగ్రత్తగా నా శరీరాన్ని ఏం చేయాలి? నా శరీరం అందు నేను నల్లగొట్టుకోవాలి. నల్లగొట్టుకొని ఏం చేయమంటున్నాడు చూడండి, ఏం చేయమంటున్నాడు? అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి. ఎలా ధరించాలి అంట? ఎట్టి మనసును? యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా శరీరమందు శ్రమపడ్డాడో, శ్రమపడి పాప పరిహార నిమిత్తం శ్రమపడ్డాడో, మనము కూడా పాప పరిహారం కొనసాగిస్తూ, పశ్చాత్తాపాన్ని కొనసాగిస్తూ ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం ధరించాలి అంట? ఆయన మనస్సును ఆయుధముగా ధరించాలంట. దేవునికి స్తోత్రం. ఎలా ధరించాలి చెప్పాలండి? ఎలా ధరించాలి? ఆయుధముగా ఎవరిని ధరించాలి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసును ధరించాలి. ఏం మనసు అది? పాపము నిమిత్తము, పాపము పరిహరించబడటం కొరకు ఆయన శరీరాన్ని ఏం చేసుకున్నాడు చెప్పాలండి? ఏం చేసుకున్నాడు? నలగొట్టుకున్నాడు. కాబట్టి నీవు కూడా పాపం విషయమై పాపం జోలికి వెళ్లకుండా ఉండడానికి నీవు ఆయుధంగా పాపము నిమిత్తము శరీరాన్ని నలగొట్టుకున్న క్రీస్తు మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు ధరించుకోండి ధరించుకోండి అని చెబుతావునా? క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును ధరించుకోండి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరును ధరించుకోండి అంటే ఈ ధరించుకునే దాంట్లో ఏం చెబుతామంటే ఆయన క్షమిస్తాడండి, అందుకే మనం కూడా ఎన్ని చేసినా క్షమించాలి. అవునా? ఆయన చూసి చూడనట్టు పోతాడండి, మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి పాస్టర్ గారు అంటారు. ఆయన ఏమీ లెక్క చేయడండి, అందరినీ క్షమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడండి. అంటే నిజంగా క్రీస్తు ప్రభు ఈరోజు పేతురు భక్తుడి ద్వారా క్లారిటీ ఇస్తున్నాడు. నువ్వు క్రీస్తు యేసు మనసు ధరించుకోవడం అంటే పాపం జోలికి వెళ్లకుండానట్లు, నీ పాపం పరిహారం నిత్యము కొనసాగించబడుచు పాప ప్రాయచిత్తం పొందాలి అంటే నీవు క్రీస్తు తన శరీరమందు నలకొట్టబడిన రీతిగా, శ్రమపడిన రీతిగా నీ జీవితంలో అట్టి మనస్సును ఆయుధంగా ధరించగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పాపం జోలికి వెళ్ళాం. చాలా మంది ఈ రోజుల్లో పాపంలో ఈజీగా పడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? క్రీస్తు యేసయ్య మనసు లేదు. క్రీస్తు యేసయ్య మనసు ప్రేమిస్తున్నాం అంటున్నాం, అందరికీ తెలిసిందేంది. ఇంకా ప్రేమ ప్రేమ అన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఎవరి ప్రేమ? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి ధరించాలి. దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యేసయ్య తన శరీరం అందు ఏమయ్యాడు? శ్రమ పడ్డాడు. మన పాప పరిహారం అంతా తీశాడు. అవునా? పాప పరిహారం అంతా ఇచ్చాడు, మన పాపం అంతా తీసేశాడు. అలాంటప్పుడు మనం కూడా మన అనుదిన జీవితంలో పాపం జోలికి వెళ్లకుండా ఉన్నట్లు మన ఆయుధం ఏమైందంట? మన ఆయుధం ఏమైంది? క్రీస్తు యేసు ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసా? పాపము నిమిత్తము శరీరంలో శ్రమ పడ్డాడు. మరి నీ పాపం నిమిత్తం నీ శరీరంలో శ్రమ పడుతున్నావా? సిలువ మోయాల్సిన అవసరం లేదు, మేకులు దిగగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అనుదిన జీవితంలో పాపం జోలికి వెళ్లకుండా నీ మనస్సును త్రిప్పుకుంటే చాలు, నీ శరీరాన్ని తిప్పుకుంటే చాలు, నీ జీవపు డంబాన్ని తగ్గించుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సు ఆయుధంగా ఉండాలి. అసలు యేసుక్రీస్తు వారి మనసు పాపం గురించి ఎలా ఆలోచించింది? గ్రంథంలో చూద్దాం. దేవుని యొక్క బిడ్డలారా, పాపం గురించి ఎలా ఆలోచించింది చూద్దామా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక అట్టి మనస్సు ఆయుధనంగా ధరించి, ఆ మనసేంటో, ప్రభువుకున్న మనసేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, ఆయన మనసు శరీరాన్ని నలగొట్టుకున్నాడు గనక పాపం జోలికి యేసయ్య వెళ్ళలేదు, మనల్ని కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడు. అలాగే రెండవది, అట్టి మనస్సు మనం ఆయుధంగా ధరించాం కాబట్టి ఆయన మనసు పాపం గురించి ఎలా ఆలోచించిందో 5 విషయాలు చెప్తాను, రాసుకోండి దేవుని యొక్క బిడ్డలారా. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి త్వరగా. 4వ వచనాన్ని ఏమండి? శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుని తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మనసు, దేవుని యొక్క మనసు పాపం గురించి ఏం చెప్తున్నాడు?